నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, మామూలుగా ఎవరికైనా కొంచెం అర్జెంటుగా ఉండి కొంచెం డబ్బు కావాలి, అది ఉంటుంది, ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. సో అర్జెంటుగా డబ్బులు కావాలి అన్న వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా టిప్ ఏదైనా ఉందా, టెక్నిక్? ఉందండి. ఉంది అంటే ఉంది అని ఎన్ని వీడియోలో చెప్పేశారు. లేదని మాట లేదు మన సబ్జెక్ట్లో. ఉంది. ఇప్పుడు చిన్న విషయాలకి చిన్నగా అంటే ఎక్కువ కోరుకోకూడదు. చిన్నగా ఇప్పుడు ఎమర్జెన్సీగా ఎవరైనా మీరు చేతి బదులుగా చేస్తుంటారు, లేక ఎవరికైనా ఇవ్వాలి, ఆల్రెడీ దేనికో తీసుకొని వస్తుంటారు, వాళ్ళు వచ్చి గట్టిగా పట్టేసినారు, 3 రోజులు ఒక 5 రోజులు ఇవ్వమంటున్నారు అన్నప్పుడు అటువంటి టైంలో ఒక టెక్నిక్ ఇస్తానండి, పాటించవచ్చు. అది డైరెక్ట్గా పోయి చేస్తే రాదు. దీనికి ఏదైనా జరగాలనే నీ 7 చక్రాలు ఓపెన్ అవ్వాల్సిందే, మైండ్ పాజిటివ్గా రావాల్సింది తప్పదు. అంటే ముందు వీడియోలన్నీ చూడండి, కొన్ని వీడియోలు చూడాలి, చూసి కొన్ని ప్రవర్తనలు, నీ ఆలోచన ప్రవర్తనలు కొన్ని మార్చుకోవాల్సింది. మీరు ఇలా మారినప్పుడు కొన్ని మారిపోతుంది, మీ మైండ్ సెట్ ఆటోమేటిక్ పాజిటివ్గా వచ్చేస్తుంది. మారినప్పుడు ఏం చేస్తారంటే, ఒక మర్రి చెట్టు, పెద్ద వృక్షం, సార్ నా ఇంటి పక్కన చిన్న చెట్టు ఉన్నది సార్, చేయొచ్చిన సార్ అంటారు. ఫోన్లు వస్తూ ఉంటాయి. చేయకూడదు. చిన్న చెట్టు కాదండి, అది వృక్షంలో కల్లా పెద్ద వృక్షం ఏదంటే మర్రి. అమ్మ తల్లి ప్రకృతి మనకి ఏదైనా ప్రసాదించబడుతుందండి, సాధ్యమే. ప్రకృతి అనుసంధానమైంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా? కాబట్టి మీరు ఆ మర్రి చెట్టు అంటే పెద్ద చెట్టుగా ఉండాలి. ఓడలు వచ్చి అంటే ఈ ఓడలు కాదు, వేర్లు సైడ్ బలంగా పోతూ ఉంటుంది, భూమి పైన కనిపిస్తాయి. అటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళండి, బలంగా ఉండే చెట్టు. సార్ వేప చెట్టు మర్రి చెట్టు కలిసి ఉండాలి సార్ అంటారు. మళ్ళీ రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఉండాలి సార్ అంటారు. ఇలా ఉండకూడదు. నువ్వు ఒక చెట్టు, నేను మర్రి అన్నాను, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి, పెద్ద చెట్టు దగ్గరికే పోవాలి. సార్ నేను సిటీలో ఉన్నాను, నాకు ఏడ దొరకపోతే దాన్ని పక్కన పెట్టి, దొరకలేదన్నప్పుడు అవి ఆ టెక్నిక్ నీకు పనికిరాదని అర్థం. నువ్వు చేయలేవు కదా, నీకు లేదు, దొరుకుతుంది. ఈ ఊరు వదిలి బయట పోవాలి. నువ్వు దొరకాలన్నప్పుడు ఎక్కడో ఒక సైడ్లో ఉంటుంది, వండుకుంటూ పోదు, అది ఎక్కడో ఉంటుంది. సిటీలో కూడా ఉందండి. నాకు చాలామంది ఇదే హైదరాబాద్లో కూడా మర్రి చెట్లు ఉన్నాయి, చూసి నాకు చేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి పోవాలి. ఆ చెట్టు దగ్గరికి 3 రోజులు చేయాలండి. 3 రోజులు అంటే మీరు ఇంతకుముందు అడిగారు ఏదైనా నెంబర్కి పవర్ ఉందా అని. 3కి ఎంత పవర్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. ఓకే. అంటే 3 రోజులు చేయాలి అక్కడ మర్రి చెట్టు దగ్గర. మీరు పోయేటప్పుడు నీట్గా పోవాలి. ఇప్పుడు రాత్రి పడుకొని ఉంటారు, అట్నే లేచి వెళ్ళడం ఇలా ఉండకూడదు. నీట్గా స్నానం కూడా చేసుకునేయండి, హ్యాపీగా బయలుదేరి పోయేటప్పుడు చీమలకి ఆహారం తీసుకెళ్ళాలి. ఎవరికి? చీమలకి ఆహారం తీసుకెళ్ళాలి. అవి ఏం తింటాయి సార్, చీమలకి ఆహారం అంటే ఏం సార్ అని ఇంకా కూడా అడిగారు నన్ను. బియ్యం వేసినా తింటుంది, చక్కెర వేసినా తింటుంది, శనగపప్పు వేసినా లాక్కొని వెళ్తుంది, ఒక మిక్చరు కారాస్ వేసినా లడ్డు వేసినా లాక్కొని వెళ్తుంది. ఐటికి తినేటి బోలుడు ఉన్నాయి. కలేసి సార్ ఒకటే ఎత్తుపోవాలన్నా, ఒక 5-6 ఎత్తుపోవచ్చా? ఎన్నైనా ఎత్తుపో, నీకు తోసిందని కూడా కలేసి మొత్తం కూడా ఎత్తుకునేసి ఒక కవర్లో పెట్టుకునేసి వెళ్ళిపోండి. అంటే ఎప్పుడు పోవాలి అనేది ఒక కూర్చుని పుట్టంలా నిద్రలేసిపోండి. నిద్రలేసి కళ్ళు కనబడేటట్టు వెలుతురు వస్తుంది కదా, అప్పుడు లేచిపోండి. పోయేటప్పుడు ఎవరితో మాట్లాడుకుంటూ పోండి. మాట్లాడుకుంటూ నేరుగా వెళ్ళండి ఆ చెట్టు దగ్గరికి. పోయేసి కూర్చోండి, ఉత్తరం తిరిగి కూర్చోవాలి. మన సబ్జెక్టులు ఏదైనా నార్త్ ఫేస్, ఉత్తరమే తిరగాలి. ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించబడతాయి. నువ్వు దేనికోసం ప్రయత్నిస్తావు అది తొందరగా రావడానికి ఆకర్షించబడుతుంది. ఉత్తరం అంటే చెట్టు నీ ముందు ఉంటుంది, నువ్వు ఇటు కూర్చున్నావంటే ఈ ఉత్తరం ఏ పక్కన చూసుకొని ఆ వేలుని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకునేసి గట్టిగా అంటే తాకాలి, దాన్ని పట్టుకునేయాలి. అట్నే పట్టుకునేసి గట్టిగా చెప్పాలి, అమ్మా నేను మనస్ఫూర్తిగా నమ్మొచ్చున్నానమ్మా, నా కోరిక ఇది అనేసి నీ కోరికని ఒక 3 సార్లు చెప్పు. 3 సార్లు అమ్మకి గట్టిగా చెప్పు, వినాలి. నువ్వు 3 సార్లు చెప్పేసి 3 సార్లు నీ కోరికని బలంగా చెప్పేసి కళ్ళు మూసుకొని అట్నే పట్టుకునేయాలి. అట్నే పట్టుకునేసి నువ్వు ఏదైతే అనుకొని పోయినావో, ఏ కోరిక కోసం, డబ్బు కోసమే కదా పోయావు, ఆ డబ్బు వచ్చేసినట్టు, నీకు ఏదో రూపంలో వచ్చినట్టు, ఎలా వస్తుంది అని నీకొద్దు, ఎలా అనేది తీసేయాలి. ఎలాగైనా వస్తుంది. కాబట్టి అలా చేసి ధ్యానం చేసి బాగా నీకు ఎంతసేపు టైం గేమ్ వద్దు అక్కడ. ఆ కోరిక ఎంతసేపు నీకు విజువలైజేషన్ చేసుకోగలతో చేసి లేసి ఆ చెట్టు చుట్టూ ఆ తీసుకుని చీమలకు ఆహారం వేసి వచ్చాయి. సార్ అక్కడ చీమలు లేవు సార్ అంటే, నీకు లేవు అనేది వద్దు. నీకు చీమలు నువ్వు ఎక్కడ పెట్టినా అవి వస్తాయండి, విశ్వశక్తులు కనెక్టింగ్ అయ్యాయి. అవి ఎంత జీవరాశులంతా విశ్వశక్తులు కనెక్ట్ అయిపోయి వచ్చున్నాయి. మనం కూడా కనెక్ట్ అయ్యి వచ్చినాం. మనం నెగిటివ్ల వల్ల కట్ అయిపోయినాయి 7 చక్రాలు. అవి ఎప్పుడు కనెక్టింగ్లోనే ఉంటాయి. నువ్వు ఇంట్లో కూడా ఎక్కడైనా భద్రం మూసిపెట్టి ఒక లడ్డు ఎత్తి ఎలాగైనా ఓల్ చేసి ఐటికి తెలిసిపోతాయి, వచ్చేస్తాయి. ఐటికి తెలిసి ఎక్కడ ఉంది అనేది ఆహారం. అందుకనేసి అవి ఆటోమేటిక్ నువ్వే కొంచెం కాలం దూరం నిలబడుకొని చూడు, ఎప్పుడు వచ్చి పడిపో ఉంటాయి. ఎక్కడున్నా వచ్చేస్తాయి, వచ్చి ఆనందం అంటాయి. నువ్వు నేరుగా వెళ్ళిపో. పోయేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడుకుంటే ఇంటికి వెళ్ళిపో. నేరుగా వెళ్ళిపోయేసి నీ పనులు నువ్వు చేసుకో. ఒకరోజు
మళ్ళీ రెండో రోజు సేమ్ అలాగనే రా నిద్రలేసి చెయ్యి, 2 రోజులు మళ్ళీ సేములకు ఆహారం వేసి వెళ్ళిపో. మూడో రోజు ఏం చేస్తామంటే అదేవిధంగా రా, అదేవిధంగా వచ్చి సేములకు ఆహారం వేసి చేస్తూ ఉండు. సార్ నేను 2 రోజులు చేసినాను సార్, మూడో రోజు చేస్తూ ఉన్నాను సార్, ఎవరు ఒక ఆయన ఓ నరిసి నన్ను లేపేసినాడు సార్ వచ్చి. అలాంటిది జరగకూడదు. ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఒక అతను రాజమండ్రి వైజాగ్ ఏరియా అనుకుంటాను, 2 రోజులు ప్రయత్నించినాడంట మర్రి చెట్టు ప్రయత్నం. 2 రోజులు సక్సెస్ భలే అనిపించిందంట, ఎనర్జీ కూడా వచ్చిందంట అతనికి, జరుగుతుందంట మైండ్ కూడా చెప్తుందంట. ఆయన మూడో రోజు చేస్తున్నాడంట. అంటే ఆయన ఒక్కరో చీకట్లో వెళ్ళిపోయి చేస్తున్నాడంట. పక్కన వండుకొని ఎవరు ఒక ఆయన పోతా ఏదో దెయ్యమా ఏదో అనేసి అరిచినాడంట. కొంచెంసేపు అరిచేసి ఎవరు మనిషిదాన్ని తెలుసుకొని ఎవరికి ఏమో అయిపోయింది ఏడా అనేసి దగ్గరకు వచ్చి అరిచేసి చూస్తున్నాడు. అంతే అరిచేసి వచ్చి దగ్గరకు వచ్చేసి వీడిని పట్టుకొని కూర్చుని ఉన్నాడు చూడు. వీడి మైండ్ అంతా ఏం చెప్పినాడు అక్కడ కూడా, అక్కడ పట్టుకునేసి ఏం చెప్పినాడు గమ్మని అనుకుంటా, విశ్వమా ఎలాగైనా చూడు. ఈ కోరికని మర్చిపోయినాడు అక్కడ. వాడు అరుస్తున్నాడే వీడిని ఎలాగైనా దూరం చేయనేసి అనుకోకుండా ఎలాగైనా చూడు అంటే వాడిని లాక్కొచ్చి చూపించేసింది. వాడు వచ్చినాడు, వీడు ఏంది లేపిన కూడా తట్టిన కూడా లేయలేదే, వీడికేమో అయిపోయిందని చేతుల్ని లాగేసినాడు. లేచిన వెంటనే వీడు కోపం చేసి ఫలామని ఇచ్చినాడంట. దెబ్బ చిన్న దెబ్బ ఇలా ఫలామని ఇచ్చినాడంట. ఒరే పాపిస్తాడా, 2 రోజులు కష్టపడి తెల్లారుజాములు లేచి వచ్చి నేను చేసుకొని మళ్ళీ 3వ రోజు చేస్తుంటే నన్ను బలవంతంగా నన్నేంద్ర నువ్వు లేపేదా, ఒరే నీకేమో అయిపోయింది అని చేసుకున్నాను లేపినాను రా పాపిస్తాడా, ఎవరో వచ్చి ఈ విధంగా పట్టుకుని ఉంటాడు ఏదో అయిపోయింది కావాలనేసి నేను లేపినాను రా అన్నాను. నీ వల్ల నాకు పోయింది. నాకు అక్కడి నుంచే ఫోన్ చేశాడు. మళ్ళీ ఒకటే క్లాసే, ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మొదటి చేయాల్సింది అటువంటి వాళ్ళు ఉంటే. కాబట్టి అలా 3 రోజులు కానీ చేసేసి మీరు హ్యాపీగా ఉన్నారంటే 3 రోజుల లోపల కూడా జరిగిన వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. మీరు మర్రి చెట్టు గురించి ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడు. నాది విజయవాడ, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ ఫీడ్బ్యాక్లు చాలా ఇచ్చున్నారు మర్రి చెట్టు గురించి. ఎలా వచ్చింది చూడు. ఒక పెద్ద ఆయన వైజాగ్ నుంచి తిరుపతి క్లాస్కి వచ్చాడు. మర్రి చెట్టు చెప్పినాను, మర్రి చెట్టు సక్సెస్ అయిపోయిందంట. ఎవడు అనుకున్నాడు వాడే తెచ్చుకొచ్చేస్తున్నాడంట, డబ్బు ఎత్తుకొచ్చి ఇచ్చేసిపోతున్నాడంట. ఇదేంది ఈ అద్భుతము. రావి చెట్టు చేస్తే అది 5వ రోజుకి డబ్బు వచ్చేసిందంట. ఇది హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో కూడా చూడొచ్చు మీరు. రావి చెట్టు చేస్తే 30 లక్షలు సేమ్ కలెక్షన్, మళ్ళీ రెండోసారి చేస్తే సేమ్ కలెక్షన్. ఎందుకు రాదండి? వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, నమ్మేసి ఆ టెక్నిక్ పాటించండి. అద్భుతాన్ని సృష్టించిన నెంబర్ 1 టెక్నిక్ అది. 5 × 55 369 లాగా ఈ వృక్షం దగ్గర గొప్పగా జరిగింది. అందరికీ చాలామందికి జరిగిపోయింది. ఇలా చేయండి, ఓకేనా? మీరు అనుకున్న డబ్బు తొందరగా వచ్చేస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఓకే, ఈరోజు అప్రిమేషన్. నేను ప్రకృతి దగ్గర 3 రోజులు చాలా సులభమైన టెక్నిక్ పాటించి నేను కోరుకున్న డబ్బును చాలా సులభంగా పొందినందుకు ప్రకృతికి, డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు. చాలా మంది యూత్ అంటే డిప్రెషన్కి లోనై చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కువగా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం, అలా చనిపోకుండా ఉండటం కోసం ఏదైనా టిప్ లాగా చెప్తారా? ఎస్, ఆత్మహత్య చేసుకోవడానికి మనం పుట్టాము. జన్మలోకెల్లా పవిత్రమైన జన్మ ఏదండి? మానవ జన్మలోకెల్లా మళ్ళీ ఇంకొక జన్మ ఉంది, పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. ఏదండి? మానవ జన్మ పవిత్రమైన జన్మ. ఆ మానవ జన్మలో ఇంకొక జన్మ ఉంది, పవిత్రమైంది, చాలా గొప్ప జన్మ. మన తల్లి మహాలక్ష్మి ఆడజన్మ అండి. ఆడజన్మ గొప్పది. కాబట్టి మనము సాధించి అనుభవించడానికి ఈ భూమిపైన పుట్టున్నాం. ఇంతకు మించిన జన్మ ఇంకెక్కడ లేదు. ఇంతకు మించిన జన్మ అంటే వేరే జన్మలు చూసుకోవచ్చు నువ్వు. ఇటువంటి జన్మం పుట్టి ఆత్మహత్యలు పాల్పోవడం ఏంది, ఒక ధైర్యాన్ని కోల్పోవడం ఏంది, ఒక చదువు బాగా రిజల్ట్ రాలేదని ఆత్మహత్య చేసుకోవడం ఏంది, ఒక అమ్మాయిని ప్రేమించి సక్సెస్ కాలేదనేసి వాడు పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది, ఒక రైతు వ్యవసాయంలో ఇది లాభాలు లేదు నష్టపోయిననేసి అతను ఆత్మహత్య చేసుకోవడం ఏంది, కుటుంబల కలహాల్లో పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది, భర్త భార్య మాట ఏం లేదని భర్త చేసుకోవడం ఏంది, భార్య ఇలా ఉంది అనేసి మా భర్త ఇలా ఉన్నాడని భార్య చేసుకోవడం ఏంది. ఏంటండి ఇది? ఆత్మహత్య ఎందుకోసం ఎందుకు చేసుకోవాలి? మనం అలాంటి వాళ్ళు పిరికితనం. అక్కడ ఉండేది, అక్కడ ఏంది, నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోకుండా కోల్పోయినా ఒక పిరికి ఎదవన్నమాట అక్కడ ఉండేది, ఆత్మహత్యకు ఉండేది. ఆ పిరికితనాన్ని మనం తీసేయాలి. అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడుతూ ఉండేవాడు, వాడు పనికిరానివాడు. అక్కడ వాడిని పిరికేయి, వాడే పిరికివాడు. వాడు ఎవడో కాదు, నువ్వే. నీలో ఉన్న పిరికితనం అక్కడ చూపిస్తూ ఉంది. ఆ పిరికితనాన్ని బయట తీసేయాలి. ధైర్యాన్ని అక్కడ పెంచుకోవాలి, ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. పెంచుకోవాలి, తప్పదు. నేను చెప్పాను ఆల్రెడీ, నా గురించే చెప్పాను. నేను ఒకప్పట్లో ₹1 లేని వాడిని, ఇలా ఎలా ఎదగపోతాము, ఎలా సంపాదించబోతామని ఆత్మహత్య కూడా పాల్పడ్డాను. ఎప్పుడూ చెప్పాను మీకు, ఎవరికి తెలియదు ఆ విషయం. నేను పడాను. ఆ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను ఈరోజు ఎక్కడ లేదు కదా.
నేను ఎవరు ఏంది ఇది అనేసి నాకు అక్కడ ఏందో తెలియదు. ఎందుకు చావాలి అనిపించింది నాకు. ఎందుకు చావాలి మనం, ఎందుకు చావాలి, ఏదో ఒకటి సాధిద్దాం అనే ఒక క్రియేటింగ్ నువ్వు క్రియేట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు చాలామంది ఉంటారు కుటుంబంలో సరిలేకుండా లేక అప్పులు పాలైపోయిన వాళ్ళు, ఏదో కొన్ని కారణాల వల్ల భార్య పిల్లలు పరిస్థితులు సరిలేక డబ్బులు అనేది లోటు వల్ల అప్పులు కొన్ని ఉంటాయి. ఇక్కడ అందకుండా జీవించడం వల్ల వాడికి వేరే మార్గం దొరకదు. వాడి ఆలోచన విధానమే కారణం. మార్గం దొరకకుండా మనం గమ్మని దీనికన్నా చనిపోదామని ఆలోచిస్తుంటాడు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరే ఆ పెరిగితనాన్ని తీసేయండి. ఏదో ఒక మార్గం పుడుతుందండి. ఎలాగైనా ఇప్పుడు మన భూమి పైనకి వచ్చినామంటే ఇప్పుడు ఈ జాబ్ నువ్వు పుట్టుకు తెచ్చారు, మీరు చదువు అనేది మీరు పుట్టుకు తెచ్చుకున్నారా? ఎలా వచ్చింది? ఎలాగైనా చదవాలి, నా కూతుర్ని చదివించాలని వాళ్ళు అనుకున్నారు, ఎలాగైనా చదివించాలని అనుకున్నారు. నేను కూడా ఎలాగైనా చదవాలి అనుకున్నాను. నువ్వు చదివించినారు వాళ్ళు, నువ్వు చదివావు. ఈరోజు ఎలాగైనా నేను యాంకర్ అవ్వాలనుకున్నావు, యాంకర్ అయ్యాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. ఇప్పుడు అదే నీలో ఉన్న పెరిగితనం వల్ల ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వచ్చి చనిపోయిన శవంతో సమానం. ఆత్మహత్య అనుకున్నప్పుడు నువ్వు చనిపోయినట్లు లెక్కే. దాన్ని తీసేయి. ఏదో ఒక దారి పుడుతుంది, నా కోసం ఎలాగైనా ఒక దారి పుడుతుంది. నిన్న హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో మంచిగా వచ్చినాయి సార్. మీరు చనిపోవాలి, నాకు ఎవరు లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చుట్టూ వాళ్ళు లేదు, అందరూ ఉండి లేనివట్టే ఉన్నారంట. వాడు కాళ్ళ మీద కనీసం ₹1 లేనివాడు. నేను చెప్పాను పూజ్యం జీరో అన్నాడు. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది నీ యోగం అన్నాను. జీరో సార్ నేను అన్నాడు. జీరో అనకు, జీరే సంపూర్ణత్వం. జీరో అంటే ఏదో కాదు, సంపూర్ణత్వం నుంచి నీ స్టార్ట్ అయిపోతుంది నీ యోగం అన్నాను. ఆ ఒక్క మాటే చాలు సార్, దీన్ని పట్టుకుని నేను ఎదుగుతాను. కొన్ని విషయాలు చెప్పాను వాడికి. అందుకే నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఫీడ్బ్యాక్లో చూడండి. చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు నా వీడియోలు చూసి. చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎలా డబ్బు సంపాదిస్తున్నారు. నా క్లాస్ హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, తిరుపతి అన్ని క్లాసులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, చూడండి. క్లాసు కావాలన్న వాళ్ళు కింద నెంబర్ కాల్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఆ ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు. చనిపోవాలనుకున్నవాడు ఎలా చూడండి. మీరు చనిపోవాలనుకున్న వాళ్ళు దేనికోసం చనిపోతున్నారో ఫస్ట్ దాన్ని ఆలోచించు. డబ్బు కోసమా, ప్రేమ వివాహం కోసమా, భార్యాభర్తల కలహాల కోసమా, అప్పులు పాలైన దానికోసమా, లేక వ్యవసాయంలో నష్టపోయిన దానికోసమా, దేనికోసమని దాన్ని అక్కడ పక్కన పెట్టుకో. దీన్ని ఎలాగైనా నేను తీరుస్తాను, ఎలాగైనా నేను చేస్తానన్న నమ్మకాన్ని నువ్వు పెట్టుకో. ఎలాగైనా దీన్ని జయిస్తానని పెట్టుకో. నా వీడియోలు ఉన్నాయి చూడండి. మీకు లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు దీని గురించి ఏదైనా టాపిక్ చెప్పిన ఉంటే వాళ్ళు తీసుకోండి. దాంట్లో ఏం చెప్తున్నారు ఆ ధైర్యాన్ని పెంచుకో. నువ్వు అద్దంలోకి వెళ్ళిపోవాల్సిందే. చనిపోవాలన్న వాళ్ళు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అద్దంలో నిలబడి నీతో నువ్వు మాట్లాడినప్పుడు నీకు తెలియని ఒక ఎనర్జీ పడుతుంది. ఏంద్రా ఇలా ఉన్నావే, మాటలైనా మాట్లాడవచ్చు. ఏంద్రా ఇలా ఉన్నావు, ఏమైంది ఇప్పుడు, ఎంత 5 లక్షలు ఉన్నావప్ప, లేక దీనికోసం ఏమైంది, ఇది కాకపోతే అంటే ఇక్కడ కోల్పోతున్నావంటే నీకు ఇంకోటి గొప్పగా జరగబోతుంది అని అర్థం. ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఇక్కడ ఫెయిల్ చేసిందంటే ఇంతతో కాదు. ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయిపోయినాడంటే దీనికన్నా 5 ర్యాంక్ సాధించబోతాడని. ఇప్పుడు పాస్ అయ్యింటూ ఒక 2 మార్కులతో పాస్ అయి ఉంటాడు. ఇక్కడ ఫెయిల్ చేసింది వాడిని దానికోసం కాదు. ఇది కాదు నీ మార్కులు, నువ్వు 5 ర్యాంకులు ఎత్తబోతావు, నువ్వు 5 రేంజ్లో ర్యాంక్ దిగిపోతున్నావు అని అర్థం. ఇప్పుడు వాడికి పట్టుదల పెరగాలి. ఎక్కడైతే నిరాశ ఉంటుందో పక్కన విజయం ఉంటుందండి. నిరాశ ఉన్న పక్కన విజయం ఉంటుంది. దాన్ని అక్కడ మేల్కోవాలి మనం. ఆ నిరాశ ఉన్న చోట మనం మేల్కోవాల్సిందే. అక్కడ ఫెయిల్ అయిపోయినామనేసి అనుకున్నావు కదా, ఫెయిల్ అయిపోయినామంటే కసితో పెట్టుకో, పట్టుదలతో పట్టుదల శ్రద్ధ ఓర్పు ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. కాబట్టి ఆత్మహత్యలు అనేది చేసుకునేదానికి ఎవరి వల్ల మన జీవితం మనం ఇచ్చింది, నువ్వు కాదు పుట్టించిన సృష్టి, పంచభూతాలు కలయికతో మనం పుట్టాం. సృష్టిలో మనం పుట్టుకొచ్చామంటే సాధించడానికి. ఆ సాధన ఏంది, నేను ఏం సాధించగలను, నీతో నువ్వు మాట్లాడు, నా వల్ల ఏమవుతుంది అనేసి దీన్ని కానీ పదే ఆలోచిస్తే ఆత్మహత్య గుర్తురాదు నీకు. ఎంత ఏదో పని చేశానురా, నేను ఎంత ఏదో పని చేసుకున్నాను, ఆత్మహత్య పోయినాను అనే ఫీలింగ్ వస్తుంది. నా గురించి నేను ఆలోచించినప్పుడు అప్పుడు ఆలోచించుంటే శుద్ధంగా ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు ఈ స్థాయి లేదు నాది. ఎప్పుడో మట్టిలో కలిసిపోంటాను. ఎందుకు సావాలని పుట్టింది నాకు, ఎందుకు సావాలని పుట్టింది, ఏదైనా ఒకటి సాధిద్దామని ఆలోచించింది. మళ్ళీ ఎందుకు సావాలని పుట్టింది నా ఆలోచన, ఏదైనా ఒకటి సాధిద్దాం. అది ఏది సాధించగలను, నేను ఏం చేయగలను, నాలో ఉన్న గొప్పతనం ఏంది, పదే ఆలోచన పడింది. ఈరోజు నేను సాధించలా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలా, నేను గురువు టీచర్ అవ్వాలని ఆశ ఉండింది నాకు. టీచర్ అయి ఉంటే ఒక స్కూల్లో ఉంటాను. అది కాకుండా చేసిన దానికి దేనికంటే అక్కడ ఫెయిల్ చేసింది. కేజీపూర్ టీచర్కి పోయినా ఫెయిల్, అక్కడ సగమే. ఒక ఆర్టీసీ డిపోకి పని కోసం వేస్తే ఫాదర్ చనిపోయా, అపోలో హాస్పిటల్ రిసెప్షన్కి పోతే అక్కడే సగంలోకి వచ్చేసాను. ఇవన్నీ ఫెయిల్ చేస్తున్నదంటే నేను నిరాశపడి ఏడ్చాను, తెలియకుండా ఏడ్చాను. ఆత్మహత్య పాల్పడిన ఉంటే గోయిందో
ఏదో ఒకటి సాధించాలనుకున్నాను, ఏదో ఒకటి అనుకున్నాను కాబట్టి సాధించాను. ఆత్మహత్య అనేది పక్కన పెట్టండి. ఎవరైనా ధైర్యాన్ని పెంచుకోండి. ధైర్యం ఏది కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయపడే దానికి ఏం జరిగిందో అది ఇంకా వేల రెట్లు రెట్టింపు మంచి జరగబోతుందని. ఇక్కడ ఫెయిల్ అయిందంటే దీనికన్నా మంచి జరగబోతుంది నీకు తొందరలో అని అర్థం. ఆ మంచి ఏంది అనేది నువ్వు గుర్తించాలంటే నీతో నువ్వు మాట్లాడు. నీతో నువ్వు అద్దంలో నిలబడి మాట్లాడి చూడు, ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను అదృష్టవంతుని, నాలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకొని నా యొక్క ధైర్యాన్ని నేను పెంచుకొని నేను ఏది అనుకున్నానో అది సాధించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ.